ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాము. సో ఛాలెంజ్ వచ్చేసి 30 days ఛాలెంజ్ అనమాట. సో ఈ 30 daysలో మేము చేసే ఎక్సర్సైజెస్ అండ్ మా డైట్ కొన్ని వీడియోస్ కింద ఇంక్లూడ్ అయితే చేస్తాము. ఈరోజు నేను ఆల్మోస్ట్ 150 calories అయితే బర్న్ చేశాను. సో మై హస్బెండ్ ఇస్ స్టిల్ డూయింగ్. జిమ్ అయితే అయిపోయింది, కొన్ని యాక్టివిటీస్ అంటే కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నారు, చూపిస్తాను. షర్ట్ అంతా కింద పడిపోయింది. కొన్ని ఆసనాలు అయితే వేస్తున్నారనమాట. సో ముందైతే ప్లాన్డ్గా ఏమీ అనుకోలేదు ఆసనాలు వేద్దామని చెప్పేసి, అందుకని ప్రిపేర్ అవి రాలేదన్నమాట, మ్యాట్ అవి తెచ్చుకోలేదు. సో జస్ట్ జిమ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. కాకపోతే ఈయనకి కొంచెం బాడీ ఫ్రీ అవ్వాలి అన్నట్టుగా ఆయన వేసుకుంటున్నారు. సో ఈ ఆసనాలు ఎలా వేయాలి ఏంటి అనేది మీకు ఐడియానే ఉండొచ్చు. సో బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇంకా ఈ ఆసనాలు బిగినర్స్ కూడా ఎలా చేసుకోవాలి అనేటిది ఎవరికైనా కావాలి అంటే కనుక ఒక కమెంట్ అయితే డ్రాప్ చేయండి. ఫస్ట్ నుంచి ప్రాపర్గా చేసుకోవడం అనేది షూట్ అయితే చేసి ట్రై చేస్తాము పెట్టడానికి. సో ఇవైతే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే మాత్రమే చేయగలరు అనమాట. సో మన శరీరాన్ని మనం ఇప్పుడు కష్టపెడితేనే ఫ్యూచర్లో అది మనల్ని కష్టపెట్టకుండా ఉంటుంది అనే మోటోని అయితే మేము ఫాలో అయిపోతూ ఉంటాము. సో ఇలాగా కొంచెము కష్టమైనా కానీ బిగినర్గా ఉన్నప్పుడు కొద్దిగా చెయ్యాలి. మా హస్బెండ్కి అయితే చాలా ప్రాక్టీస్ ఉంది, నేను చాలా బిగినర్ అనమాట ఈ ఆసనాలు వేయడంలో. కాకపోతే నాకు బాగా ఫుల్గా సపోర్ట్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అనేటిది. సో అందుకని చెప్పి నేను కూడా బాగా ప్రాక్టీస్ చేస్తాను. సో ఇలాగా వీడియోస్ అనేటివి పెట్టడానికైతే ట్రై చేస్తాం మేమిద్దరము. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎక్సర్సైజ్ అయితే అయిపోయిందనమాట. జస్ట్ ఒక 45 minutes అయితే జిమ్ అనేది చేద్దామని చెప్పేసి బాగా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాము. అండ్ ఇది 1 month ఛాలెంజ్ కింద తీసుకున్నాను. నేను మా హస్బెండ్ మా వెయిట్ అనేది ఎంతవరకు రెడ్యూస్ అయింది అనేది అయితే ఇంక్లూడ్ చేస్తాను వీడియోస్లో. సో నా వెయిట్ వచ్చి 67 kgs ఉందన్నమాట. మా హస్బెండ్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 80 దగ్గరలో ఉన్నారు. సో మా వెయిట్ ఎంతవరకు తగ్గింది ఏంటి అనేది అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది చెప్పేస్తాను నేను. ఇవైతే ఎండు ఖర్జూర అండ్ డ్రై గ్రేప్స్ పెట్టేసుకున్నాం మార్నింగ్ లేసి. ఇదేమో చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్ అనమాట. సో ఇవైతే యాడ్ చేసుకోవడానికి, ఇవి కూడా మధ్య మధ్యలో టేస్ట్ కోసం అంటాయి. సో వీటితో పాటు ఓట్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. సో ఆ రెసిపీని అయితే షేర్ చేసేస్తాను ఇప్పుడు వీడియోలో. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇవి వచ్చి రోల్ ఓట్స్ అనమాట. ఇవి బాగా రిచ్ ఫైబర్ ఉంటాయి, గ్లూకోజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది వీటిలో. సో 100% రోల్డ్ ఓట్స్ చూడండి, నాన్ GMO అని ఉంది కదా, నాన్ గ్లూటెన్ ఫ్రీ అనమాట ఇది. అంటే ఇవి ఎక్కువ ఫైబర్ ఉంటాయి, వెయిట్ లాస్ అనేటికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఒకసారి చూపించేస్తాను చూడండి. నార్మల్ ఓట్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి చూడండి, ఇవి బాగా ఫ్లాట్గా ఉంటాయి, ఇవి రిచ్ ఫైబర్ అనమాట. సో నార్మల్ ఓట్స్ నార్మల్గా మనకి సఫోలో ఓట్స్ కానీ అలాగా దొరికేటివి కొంచెం పౌడరీ ఫామ్లో ఉంటాయి చూడండి, ఇవి అలా ఉండవు అనమాట, ఇవి ఇలా ఉంటాయి. సో ఇవి ఒక కప్ అయితే మా ఇద్దరికి చాలా సఫిషియెంట్గా అయిపోతుంది. సో ఇంక ఈ బౌల్లో అయితే వాటర్ యాడ్ చేసేసుకొని ప్లెయిన్ ఓట్స్ అయితే ఉడకపెట్టేసుకుంటాను. సో వాటర్ ఒక 2 glasses వాటర్ యాడ్ చేసేసుకొని ఈ ఓట్స్ అనేటివి యాడ్ చేసేసుకొని ఉడకపెట్టేసుకోవడం అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అసలు ఎనర్జీ ఉండదు ఇంకా వేరే వాడికి. సో ఇలాంటి ఈజీ ఫుడ్ అయితే బాగా ఫాలో అయిపోవచ్చు. సో ఈ ప్లెయిన్ ఓట్స్ 2 glasses ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకొని అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సో ఏమైనా బెల్లం అయితే యాడ్ చేసుకుంటాము. సో షుగర్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయను, ఇలాగా కొంచెము ఏమైనా బెల్లము. సో బెల్లం తినడం చాలా మంచిదండి, మార్నింగ్ మనం ఫుడ్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా హెల్తీ అనమాట. సో ఇంకా ఓట్స్ అనేటివి బాయిల్ అయిపోతే సరిపోతుంది. చూడండి
వీటితో పాటే సో ఇంత బెల్లం అయితే యాడ్ చేసుకుంటాను. కొంచెం స్వీట్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది నాకైతే. దిగేలోపు ఉడికేస్తుంది అన్నమాట. సో బాయిలింగ్కి వచ్చేసాయి. సో మంట అయితే తగ్గించేసుకుందాం. సో ఇంకొక దాని మీద పాలైతే అవుతున్నాయి. సో బెల్లం అయితే కరిగే వరకు పెట్టేసుకున్నాం, సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు. ఓట్స్ ఒక జస్ట్ 2 minutes, అంటే మనకి ఆల్మోస్ట్ బెల్లం వేడికి కరిగిపోయే వరకు ఉంచితే సరిపోతుంది. తురిమి వేసుకోవచ్చు. నాకు ఇంకా టైం లేదు కాబట్టి బెల్లము అలాగే వేసేసాను. ఇంకా మళ్ళీ కమెంట్స్లో తురిమి వేస్తే అయిపోతుంది కదా అంటారు. తురిమి వేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం అలాగే వేసేసాను. ఇంకా పాలు అయితే కొంచెం యాడ్ చేసుకుంటాం అన్నమాట, అందుకని పాలు కూడా హీట్ చేసేస్తున్నాను. ఇంకా ఓట్స్ అయితే ఉడికేసాయి అన్నమాట పర్ఫెక్ట్గా. ఇంకా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేటివి కట్ చేసి యాడ్ చేసుకోవడం అంతే. ఇంకా ఆఫ్ చేస్తాను స్టవ్. సో ఇంకా కొంచెం వేడిగా ఉంది, అయినా పర్వాలేదు వేసేసుకోవచ్చు. ఇంకా మెయిన్గా మనం ఎండు ఖర్జూర అనేది యాడ్ చేసుకుంటున్నాం కదా. ఎండు ఖర్జూర కొంచెం పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ముందు. సో ఓన్లీ మెయిన్ ఇది ఒక్కటే అనమాట, కట్ చేసుకునేది పని ఒక్కటే. సో ఇవి ఇక్కడ డ్రై గ్రేప్స్, ఇవి కూడా నానబెట్టేసుకున్నాను అవి. అండ్ చియా సీడ్స్. సో ఇవి చియా సీడ్స్ వాటర్లో యాడ్ చేసి నానబెట్టేసుకున్నాం కదా. ఫ్లెక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసేసుకుందాము. కొంచెం ఇద్దరికి కాబట్టి మేము ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాము. 5 minutes నానబెట్టేసుకుంటే చాలు. ఫైనల్గా మిల్క్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా మీరు డైరెక్ట్ కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. మేము యూజువల్గా అయితే కనుక బనానా యాడ్ చేస్తాము. అండ్ సమ్టైమ్స్ యాపిల్ ఉంటే యాపిల్, ప్రొమోగ్రనేట్ ఉంటే ప్రొమోగ్రనేట్, ఇట్లా యాడ్ చేసుకుంటాం అనమాట. జస్ట్ ఒక ఫ్లేవర్ యాడ్ అయినట్టు ఉంటుంది, ఒక మార్నింగ్ ఒక ఫ్రూట్ తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి. అవి మాత్రం వేడి మీద యాడ్ చేసుకోకండి. ఇవైతే ఇంకో కొంచెం వేడి మీద యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇంకా అయిపోయిందండి ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే అయింది. సో ఇంకా సర్వ్ అయితే చేసేసుకున్నాము. సో ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే సో ఇది చూడండి, కొంచెం మిల్క్ కావాలంటే యాడ్ చేసుకోండి. మిల్క్ సరిపోకపోతే మీకు కొంచెం లిక్విడ్గా కావాలి అంటే, లేదంటే ఇలాగే తీసుకోవచ్చు. నాకు మాత్రం కొంచెం మిల్క్ కావాలి, సో నేనైతే కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నా. మా హస్బెండ్కి వద్దంట, సో జస్ట్ ఇలాగే తీసేసుకుంటారు. సో ఇది ఎలా నచ్చింది? బాగుందా? రెసిపీ నచ్చిందా అండి? సో చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇది అన్నమాట ఓట్స్ రెసిపీ. నచ్చిందా? సో నచ్చితే కనుక, so if you like it, please don't forget to like, share and subscribe to my channel, OK Varnika Reddy Fundays. And for more videos, please stay tuned to my channel and then keep supporting me, and don't forget to subscribe to my channel. Stay tuned. Bye bye.